నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ ముందు బీజేపీ నేతలు ధర్నాకి దిగారు. రద్దు చేసిన పాత టెండర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషితో విడుదలైన 15 కోట్ల రూపాయల నిధులను ఇప్పుడు వేరే వార్డులకు మళ్లిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. 42 వార్డులకు సమానంగా ఎక్కడైతే అభివృద్ధి ఎక్కువ అవసరం ఉన్నదో అక్కడ డబ్బులు కేటాయిస్తూ 42 వార్డులకు దాన్ని పూర్తి చేసి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 3 చోట్ల వర్కులు కూడా పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని అడ్డుకుంటూ ఈ 15 కోట్ల రూపాయల టెండర్ను రద్దు చేయాలన్నటువంటి ఒక దురాలోచనతోని ప్రత్యేక మున్సిపల్ సమావేశం పెట్టి మళ్ళీ దీన్ని రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా వాళ్ళ వార్డులకు ఎక్కువ పెద్ద మొత్తంలో మలుచుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయం ముందట, కలెక్టర్ కార్యాలయాల ముందట 2 చోట్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మేము వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం.